శాలిగ్రామం ఎందుకు చేయాలి? శాలిగ్రామం అంటే 11 అడుగుల విగ్రహం పెట్టినా సరే శాలిగ్రామ దానం చేయాలి. కోవిల విగ్రహం ఉండే విగ్రహం దగ్గర 11 అడుగుల అంటే 11 అడుగుల విగ్రహం ఉన్న ఇంక శాలిగ్రామం ఉండదు. శాలిగ్రామం అంటే లక్ష్మీనారాయణ స్వరూపం. ఆవిడ తులసి భర్త అంటే చండాలుడు అనమాట. అతనికి ఈ రాక్షస గుణం ఎక్కువ. ఈ ఇంద్రుడి లోకానికి అన్నీ ధ్వంసం చేసి లాక్కుందాం అనుకుంటాడు. లాక్కుందాం అనుకునేసరికల్లా ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మ ఇంద్రుడు వెళ్ళి విష్ణువు దగ్గర మొరపెట్టుకుంటాడు. నాయన ఇలాగ మన లోకాన్ని వాడు తులసి భర్త అంటే ఈ జన్మలో మామూలు మనిషి ఆవిడ ఆ జన్మలో. అప్పుడు ఏం చేయాలి అంటే ఆవిడ పాతివ్రత్యం వల్ల వాడికి రాష్ట్రమహారం అవడం లేదు, మనం చంపలేకపోతున్నాం అంటే ఏంటంటే ఆ రూపంలో విష్ణుమూర్తి వెళ్ళి సంభోగం చేస్తాడు. ఆవిడ పాతివ్రత్యం అయిపోయిన తర్వాత అప్పుడు వాడిని చంపేస్తాడు. అంటే వాడిని మరి చేసేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు తులసి పోల్చేస్తుంది అన్నమాట విష్ణుమూర్తి. అప్పుడు ఏంటంటే తులసి అడుగుతుంది, నీ శాపం పెడుతుంది అన్నమాట. నువ్వు నన్ను ఇచ్చేసుకున్నావు కాబట్టి నన్ను ముట్టుకున్న వాడైనా సరే పాషాణమే పడిపోవు కాక ఆ విష్ణుమూర్తి కలేబరం ఉంటుందా అది గండకీ నదిలో పడిపోతుంది తులసి. అప్పుడు అతను కూడా నీ యొక్క భర్త రాక్షసుడు కాబట్టి ఆయన వల్ల నీవు లోకాలన్నీ పోయి ఇంకా రాక్షసం ఎక్కువైపోతుంది, అందుకని నువ్వు కూడా వచ్చే జన్మలో మొక్కగా పుడుదువుగా అంటాడు. తులసిగా పుడుదువుగా అని శాపం పెట్టేస్తాడు. అయితే ఇది నా వల్ల తప్పు ఉంది అనుకొని అయితే మీ విష్ణుమూర్తి ఇంత చేశాను కాబట్టి నా శాపం విమోచన నేను శాపం పెట్టాను కాబట్టి నాకు ఇదేం అవ్వదు, నేనేం చేయాలని చెప్తే అప్పుడు చెప్తాను అన్నమాట తులసి. అయితే నీకు దగ్గరగా ఉండేటట్టు చేయాలి. ఎంత శాలిగ్రామం చేసినా ద్వాదశి రోజున ఆ యొక్క తులసి వేయకపోతే శాలిగ్రామానికి నిష్ఫలం పోయింది. అందుకని గండకీ నదిలోని మనకి ఏంటంటే ఇప్పుడు మన కోవిల్లో ఉంటాయి కన్నాలు ఉండకుండా ఉంటాయి. కన్నాలు ఉండాలి, చూపిస్తాయి కింద ఇలా ఉంటాయి దాదాపు మధ్యలో కన్నం ఉంటుంది. కన్నంలోంచి కీటకం అనేది ఉంటుంది, అది లోపల తొలుస్తుంది అన్నమాట. తొలిస్తే కింద చక్రం మీద శంఖం ఉంటే లక్ష్మీనారాయణ శాలిగ్రామం, రెండు పక్కల చక్రం ఉంటే సుదర్శన శాలిగ్రామం, ఒకటి ఇలా ఉంటాయి ఇలా ఉంటే హైగ్రీవ్ శాలిగ్రామం. హైగ్రీవ్ అంటే ఆయన కలేబరం కిందన పడిపోయి పాషాణంగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు పూర్వం ఏంటంటే ఋషులు యోగ భూములు తపం చేసుకుని తులసి దళం నీటిలో వేస్తే రాయి తెలియదు అంటే ఆ గండకీ నదిలో తులసి రాయి. అలాగా ఈరోజు ద్వాదశి రోజు ఆ యొక్క తెలుగు ద్వాదశి అంటే అమృతం వచ్చింది కాబట్టి ఈ తులసి మాతను దగ్గర పెట్టుకొని ఆ యొక్క చిలుక అంటే సముద్ర వదనంతో వచ్చాయి కదా లక్ష్మీదేవి స్వరూపం కదా, వీటి స్వరూపంగా పెరుగు ఇవన్నీ వేసుకొని చిలుకుతారు అన్నమాట. చిలికేసి ఆ చంద్రుడికి తగలాలని చెప్తుంది. అది